హలో హాయ్ నేను మీ బట్ట శివన్న వెల్కమ్ టు ఎస్ మీడియా దయచేసి మిత్రులారా ఎస్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి 100% పేదోడి గోసా ఎస్ మీడియా భరోసా పేరుతో మహనీయుల ఆశయాల కోసం పుట్టిందే ఎస్ మీడియా దయచేసి మీరంతా నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ పెంచండి 100% పేదోడి గోసగా పేదోడికి మాత్రమే ఓ ఛానల్ ఉందంటే అది ఎస్ మీడియా ఛానలే ఎస్సీ ఎస్టీ బీసీ బహుజనులకు ఏదైనా ఛానల్ ఉంది 100% పనిచేస్తుందంటే అది ఎస్ మీడియా అనే కాన్సెప్ట్ తోటే ఈ బొట్ట శివన్న ఉంటాడు 100% ఎస్ మీడియా కూడా ఆ దిశగా పనిచేస్తుందని మీకు తెలియజేస్తూ మొదటగా మార్నింగ్ న్యూస్కు వెల్కమ్ పలుకుతూ ఇవాళ ఈనాడు సాక్షి దినపత్రికను మనం తేవడం జరిగింది 100% మీకు పారదర్శకంగా అందించే ఆలోచనతో ఈ మార్నింగ్ న్యూస్ చేయడం జరుగుతుంది. మొదటగా ఈనాడు దినపత్రికలో సర్కార్ చేతుకి మెట్రో రైల్ కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం, సీఎం రేవంత్ రెడ్డి ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం మధ్య చర్చల అంగీకారం, బ్యాంకుల నుంచి ఆ సంస్థ తీసుకున్న 13,000 కోట్ల రూపాయలు బాధ్యత ప్రభుత్వానిదే, మరో 2,000 కోట్లు ఈక్వాంటి కింద చెల్లిస్తాం. సీఎం రేవంత్ రెడ్డితో ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం, చిత్రంలో సర్ఫరాజ్ మహమ్మద్, కేవీబీ రెడ్డి, రామకృష్ణ తదితరులు ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం ఇక హైదరాబాద్ నగరంలో ఉన్న మెట్రోకు సంబంధించింది. మెట్రో సంస్థ గవర్నమెంట్కు అమ్మినట్టు ఆల్రెడీ అంగీకారం జరిగింది. ఆ సంస్థ తీసుకున్న బ్యాంకుల వద్ద తీసుకున్న 13,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానిదే. రేపటి నుండి ఈ మెట్రో రైలు కూడా ఈ ఒప్పందంలో భాగంగా మెట్రో రైలు ప్రభుత్వ పరం కాబోతుంది. తెలంగాణ సర్కారే ఈ మెట్రో రైలును నిర్వహించబోతున్న విషయాన్ని ప్రజలందరూ గమనించాలి. ఎందుకంటే ఇన్ని రోజుల దాకా గవర్నమెంట్ సంస్థ కిందికి మెట్రో రాబోతుంది హైదరాబాద్ మెట్రో. మన ప్రయాణికులకు కూడా మరి ఏమైనా ఛార్జీలు పెంచుతారా మరి తగ్గిస్తారా, మరి దాన్ని కూడా ఈ మహిళా బస్సులకు ఎట్లయితే ఫ్రీ ఉందో రేపు మరి మెట్రోను కూడా ఫ్రీ మెట్రో జర్నీ చేస్తారేమన్న ఆశ అయితే జనాల్లో ఉంది. అది కూడా అందరు కోరుకుంటారు. అదేవిధంగా రెండోది, దేశానికే స్ఫూర్తి తెలంగాణ తమిళనాడు మైత్రి, రాష్ట్రంలోనే విద్యా పథకాలు అందరికీ ఆదర్శం, విద్యలో ఉత్తమ తమిళనాడు కార్యక్రమంలో రేవంత్ రెడ్డి. నిన్న రేవంత్ రెడ్డి గారు తమిళనాడుకు సంబంధించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం మన స్టాలిన్ ఇద్దరు కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఇంకో వార్త, ఈ నెల 27న గ్రూప్ 1 విజేతలకు నియామక పత్రాలు శిల్పకళా వేదికలో సీఎం చేతుల మీదుగా అందజేత, శుక్రవారం నాటికి ధ్రువపత్రాల పరిశీలన పూర్తి. దశలోపే గ్రూప్ 2 ఫలితాలు. ఈ గ్రూప్ 1 సంబంధించిన ఏదైతే గ్రూప్ 1లో ఎవరైతే అర్హులు సాధించారో వాళ్ళందరికీ నియామక పత్రాలు రేవంత్ రెడ్డి ఇవ్వడానికి సిద్ధంగా ఉండి శిల్పకళా వేదికలో. అదేవిధంగా దశలోపే గ్రూప్ 2కు సంబంధించిన ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉందంట. ఇదంతా బాగానే ఉంది, కానీ రేవంత్ రెడ్డి గారు మేము ఒక విషయాన్ని అడగదలుచుకున్నాం. ఈ తెలంగాణలో ఎలక్షన్ టైంలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేద్దామన్నావు. జాబ్ క్యాలెండర్ ఇప్పటివరకు రాలేదు. ఈ విషయం మీద మొన్న దిల్సుఖ్ నగర్ వేదికగా వేలాది మంది నిరుద్యోగులు వచ్చి మెట్రో వద్ద నిరసన ధర్నాలు చేస్తారు. ఏదైతే నువ్వు హామీ ఇచ్చినవో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేద్దామని దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో కేసీఆర్ ఎట్లయితే గద్దె దించారో నీ పరిస్థితి కూడా అదే జరుగుతుంది. 100% నువ్వు ఈ ఏదైతే నిరుద్యోగులకు హామీ ఇచ్చినావో 100% జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయవలసిందే. ఏదైనా ఇవాళ అశోక్ సార్ నిరాహార దీక్ష చేస్తుండు, ఆయనకు ఏదైనా జరిగితే రాష్ట్రం నిరుద్యోగులతో అగ్నిగుండంగా మారబోతుంది. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఇంకో న్యూస్, రైలు నుంచి నింగిలోకి అగ్ని ఫ్రేమ్ క్షిప్ని విజయవంతం, సమాచార లాంఛనంలో రైల్వే వ్యవస్థ. ఇలాంటి ప్రయోగాలు ఇదే తొలిసారి. రక్షణ రంగంలో మేలు రాయి రాజ్నాథ్ చెప్పిండు. అయితే ఇది ఆ రైలు నుంచి క్షిపణిని నింగిలోకి పంపే కార్యక్రమం. అంటే ఇంకో రకమైన అంటే ఆయుధాన్ని తయారు చేసిన రైళ్ల ద్వారా కూడా ఎట్లా యుద్ధాలు చేయాలనే కాన్సెప్ట్తో క్షిపణిని కూడా ఏ విధంగా వాడతారనేది ఈ వార్త కాన్సెప్ట్.
ఇంకో విషయం, ఇంకో వార్తకు పోదాం. మెట్రో అనుమతులు లేవి కేంద్రం వద్ద పెండింగ్లో లేవు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలి సరిగా లేదు. బారాస కాంగ్రెస్లకు భాజపా ఫోబియా పట్టుకుంది. తెలంగాణలో ఈ ఏడాది 30,000 కోట్లతో రోడ్ల నిర్మాణం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చిత్రంలో గడ్కరీకి పుష్పగుచ్చం అందజేసిన కిషన్ రెడ్డి. అయితే ఈ మెట్రోకి సంబంధించిన మొన్న రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా, ఇంకా దీని మీద మెట్రో మీద కుండి సాకులు చెప్తుందని మొన్న గతంలో అన్న రేవంత్ రెడ్డికి కౌంటర్గా ఇవాళ కిషన్ రెడ్డి గారు మెట్రోకి సంబంధించిన అన్ని అనుమతులు ఇచ్చినాయి, మీరు ఎక్కడికైనా మెట్రోని విస్తరించుకోవచ్చు, మేము మా కాడ ఏవి పెండింగ్ లేవని చెప్పే ఉద్దేశంలో ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీ, అదేవిధంగా దేశానికి మంత్రి అయినటువంటి కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారు నిన్న ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. ఈ పెండింగ్లో ఉన్నాయని చెప్పేమో రేవంత్ రెడ్డి అంటుండు, పెండింగ్లో ఏం లేవు, అన్నీ క్లియర్గా ఉన్నాయని చెప్పి కిషన్ రెడ్డి అంటుండు. అది జనాలుగా గమనించాలి. మరి సర్కారు మరి దీని మీద ఏం కౌంటర్ ఇస్తుందో చూడాలి రేవంత్ రెడ్డి కూడా. ఇంకో పేపర్ సాక్షిలో ప్రధాన వార్తలు ఏమున్నాయంటే, సర్కారు వారి మెట్రో ఎల్ఎన్టీ నుంచి ప్రాజెక్టు తొలిదశ స్వాధీనానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. 13,000 కోట్ల ఆ సంస్థ రుణ భారాన్ని మోసేందుకు అంగీకారం. మెట్రో రైలు లిమిటెడ్ ఈక్విటీ కింద 2,000 కోట్లు చెల్లింపునకు ఓకే. రేవంత్ రెడ్డి సమక్షంలో ఆ సంస్థ చైర్మన్తో భేటీ, ఏకాభిప్రాయం. రవాణా సౌకర్యాల నిర్వహణ నుంచి నిష్కరించిన ఎల్ఎన్టీ. ఇలాగ చెప్పినాయి కదా, మనం ఈనాడులో చెప్పినట్టు 13,000 కోట్ల రూపాయలు ఏదైతే బ్యాంకుల వద్ద నుంచి తీసుకుందో ఎల్ఎన్టీ కంపెనీ, ఆ కంపెనీ బాధ్యత మొత్తం రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ సర్కారు చూసేటట్టు, అదేవిధంగా ఈక్వాలిటీ కింద 2 కోట్లు ఆ సంస్థకి ఇచ్చేటట్టు అంగీకారం జరిగింది. ఇప్పుడు ఇక మెట్రో అదే సర్కారు మెట్రో అని పిలవడం జరుగుతుంది. చెప్పినాక బస్సులు ఏ విధంగా అయితే సర్కారు నడుపుతుందో అదేవిధంగా మెట్రోను కూడా నడిపే ఉద్దేశంతో ఇవాళ మెట్రో సంస్థ గవర్నమెంట్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇంకో వార్త, తెలంగాణలో సీఎం బ్రేక్ఫాస్ట్ వచ్చే ఏడాది నుంచి పథకం అమలు చేస్తారు సీఎం రేవంత్ రెడ్డి. కర్ణానిధి స్ఫూర్తితో స్థానిక సంస్థల ఎన్నికలు 69% రిజర్వేషన్లు, ఓబీసీలకు 42%, ఎస్సీ ఎస్టీలకు 27% అమలు. చెన్నైలో జరిగిన కార్యక్రమం సీఎం. తెలంగాణలో అదే ఇప్పుడు విద్యాకు సంబంధించిన బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్రభుత్వం కూడా వచ్చే ఏడాది నుంచి పిల్లలకు మార్నింగ్ టిఫిన్ కూడా పెట్టే ఆలోచన ఉందంట. నిన్న తమిళనాడు పోయిండు రేవంత్ రెడ్డి గారు. అక్కడ ఏమని చెప్పిందంటే 69% రిజర్వేషన్లు మేము కూడా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక విషయాన్ని అక్కడ పోయి మాట్లాడడం జరిగింది. ఆ విషయానికి సంబంధించిందే ఈ 5-6 న్యూస్లతో 100% ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో 100% మీ బట్ట శివాన్ని ఎప్పుడు ముందుంటాడు. దయచేసి నా ఛానల్ని 100% మీరు సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. 100% మీకు అన్ని విధాలుగా ఏ రకమైన నా నుండి ఏ రకంగా మీరు న్యూస్ రావాలనుకుంటారో ఆ రకంగా వస్తుందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను.